హలో అందరూ ఎలా అన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే మీకు ఈ టమోటా ఫామ్ చూపిస్తాను. ఇది వచ్చి మా చిన్నాన్నోళ్ళది. ఈవెన్ మా ఫాదర్ వాళ్ళు కానీ టమోటా వేశారు. సో ఈసారి అయితే టమోటా కాస్ట్ చాలా చాలా తక్కువ ఉంది. దీనికి ఇన్వెస్ట్ చేసిన కాస్ట్ అయితే చాలా ఎక్కువ. టొమాటో ఫామ్ ఉండే వాళ్ళకి అయితే తెలుస్తుంది, ఎందుకంటే ఇనిషియలీ దీనికి పేపర్ పరచాలి, అది కాస్టు. ప్లస్ కొంచెం చెట్లు పెద్దయ్యాక దీనికి టైం పూర్ కట్టాలి సపోర్ట్కి, ఎందుకంటే కాయ బాగా రావాలి అంటే సపోర్ట్ కావాలి కాబట్టి ఇంకా దీనికి కట్టి తీసుకోవాలి, టైం పూర్లు తీసుకోవాలి. దీనికి లేబర్ కాస్ట్ అంటే టైం పూర్ కట్టే వాళ్ళే సపరేట్గా ఉంటారు, సో దానికి లేబర్ కాస్ట్ ఎక్కువ. దానికంతా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈరోజు అయితే మీరు చూడండి, తోటలో ఫుల్ పండిపోయాయి. సో ఈవెన్ కూలోళ్ళు అయితే వచ్చారు పీకడానికి. మా ఊర్లో దొరకలేదు, అందుకని వేరే ఊరిని ఇంకా పిలిపించాము. చూడండి వాళ్ళైతే కోస్తున్నారు. సో వీళ్ళకి అంతే, మార్నింగ్ 7కి వస్తారు, ఆఫ్టర్నూన్ 2కి వెళ్ళిపోతారు. సో లేడీస్కి అయితే 300, ఇన్ కేస్ ఎక్స్టెండ్ అయితే మేబీ టిల్ 4 అలా అయితే 500 దాకా ఇస్తాము. అదే జెంట్స్కి అయితే 500 to 800 ఇస్తాం, 7 to 2 o'clock దాకానే. బట్ వాళ్ళ కాస్ట్ అయితే ఎక్కువ. దీంట్లో వచ్చి ఏంటంటే వీళ్ళు సహా వీళ్ళు మోయడానికి కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ. సో ఇక్కడైతే చూడండి, అన్నీ అక్కడ పీకేసి తోటలో ఇక్కడ వచ్చి వేస్తున్నారు. ఇక్కడైతే గ్రేడింగ్ చేస్తున్నారు మా చిన్నాన్న, మా పిన్నమ్మ, మా చిన్నాన్నోళ్ళు, మళ్ళీ కొంచెం కూలోళ్ళు కానీ సపోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడైతే మా చిన్నాన్న అన్నీ చెక్ చేసి ఎత్తి పెడుతున్నారు, అంటే ఒక దగ్గర అంతా పేరుస్తున్నారు, ఎందుకంటే లోడ్ చేయడానికి అన్నీ పేరిస్తే బాగుంటుంది అని. సో ఇక్కడైతే చూడండి, తోటలోని ఇంకా కాయలు తెచ్చి ఇక్కడ కింద పోస్తున్నారు, ఎందుకంటే గ్రేడింగ్ చేయాలి కాబట్టి. సో ఇక్కడైతే 4 టైప్స్లో గ్రేడింగ్ చేస్తారు. ఒకటైతే మంచిగా ఆరెంజ్ కలర్ ఉండే కాయలన్నీ ఐటమ్ అంటారు. ఇక్కడైతే మా పిన్నమ్మ అది గ్రేడింగ్ చేస్తుంటే నేను వీడియోది క్లిప్ తీసుకున్నాను. చూడండి ఎంత షైనీగా, ఎంత కలర్, ఎంత హెల్దీగా, అంటే ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కాయలు. కాస్ట్ అయితే చాలా తక్కువ, 150 రూపీస్ అలా పోతుంది 15 kgs బాక్స్. బట్ అదే మీరు కొనడానికి పోతే మేబీ 20-30 రూపీస్ చెప్తుంటారు మేబీ మార్కెట్లో. ఏంటంటే రైతులకైతే ఈసారి అయితే ఫుల్ లాస్. ఎవరు టొమాటో పెట్టింటారో వాళ్ళందరికీ నాకు తెలిసినట్టయితే లాస్, ఎందుకంటే నేను మా ఫాదర్ వాళ్ళు వేశారు కాబట్టి అది నాకు తెలుసు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాము. ఇప్పుడు రిటర్న్స్ అయితే అస్సలు లేదు, ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ టు ఇప్పుడైతే నాటడానికి కూలోళ్ళు, ఈవెన్ పగిరి తెప్పించినది కూలోళ్ళే. అంటే దాన్ని నర్సరీకి వచ్చినది దానికి 1 పైసా పడింది అనుకుంటా ఒక నాటుకి. మళ్ళీ టైం పూలు కట్టడానికి, టైం పూలు తేయడానికి, కట్లు సపోర్ట్ అంతా కాస్ట్లీనే. బట్ బాక్స్ అయితే 150 రూపీస్ పోతుంది, అదైతే చాలా చాలా తక్కువ. ఇదైతే చూడండి ఎంత షైనీగా, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. దీన్ని అయితే ఐటమ్ అని పిలుస్తారు. మా చిన్నాన్న చెక్ చేస్తున్నాడు, లైక్ కరెక్ట్గా వేసారా లేదా అని, ఎందుకంటే మార్కెట్లో వాళ్ళు కొన్ని చెక్ చేస్తారు. అప్పుడు కిందికి వేసి చూసినప్పుడు వాళ్ళకి ఏదైనా చాలా రెడ్గా ఉన్నట్టు లేదా చిన్నకాయలో ఉంటే వాళ్ళు కంప్లీట్గా డిసైడ్ అయిపోయి రేట్ తగ్గించేస్తారు. అందుకని ఇట్లా గ్రేడింగ్ చేసినప్పుడు అయితే చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడైతే చూడండి, ఇదైతే ఐటమ్ అంటారు. ఇక్కడైతే చూడండి ఫుల్ రెడ్ పండిపోయినవి. యూజువలీ ఇవైతే మనము రసంలోకి అలా వాడుకుంటాము. సో అలాంటి కాయలు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే సన్నగా ఉండే కాయలు, జీరో అంటారు దీనితో. సో అవి వచ్చి తక్కువకి వేస్తారు. ఇలా సపరేట్గా చేయాలి, సన్నగా ఉండేటివి, రెడ్గా ఉండేటివి ఐటమ్లు. సో మీకు ఈ కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్.